ఏలీ కోడలగు ఫినెహాసు భార్య దేవుని మందసం పట్టబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేలీయులలో నుండి పోయెను అని చెప్పి చనిపోయింది. నా దేవుని బిడ్డలారా, దావీదుకు ఐశ్వర్య ప్రభావములు దేవుడే ఇచ్చాడు. మన దేవుడు ఆకాశములలో ఆయన మహిమను కనపరచువాడు. భూమి ఎందంతట ఆయన నామం ఎంత ప్రభావము గలది. రక్షణ పొందిన మనిషికి దేవుడు మహిమ ప్రభావములతో వానికి కిరీటం ధరింపజేసి ఉన్నాడు. దేవుని ప్రభావము దేవుని మందిరములో ఉంటుంది గనుక కీర్తనకారుడు నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను అంటారు. ఆ ప్రభావమును బట్టి మనకు సహాయం కలుగుతుంది. వర్షాకాలం కనబడి ఇంద్రధనుసు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడును. ఇది దేవుని ప్రభావ స్వరూప దర్శనం. ఎహెజ్కేలు చూచి సాగిలపడ్డాడు. ఆయన ప్రభావం వలన 12 సంవత్సరాలుగా రక్తస్రావ వ్యాధితో ఉన్న స్త్రీ బాగుపడింది. ఆయన వెలుగు యొక్క ప్రభావం వలన సౌలును పౌలుగా మార్చేసింది. దేవుడు తనకంటే మనిషిని కొంచెం తక్కువనిగా చేశాడు, కానీ మహిమ ప్రభావములతో కిరీటం ధరింపజేసి ఆయన చేతి పనుల మీద అధికారం అనుగ్రహించెను. మన పాదముల క్రింద సమస్తమును ఉంచెను. దేవుడు మనిషిని ఎంత ఎక్కువగా ప్రేమించెనో చూడండి. ఆయనకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక.